అందరూ ఎలా వాయిస్ ఓవర్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు, ఈరోజు మనం చికెన్ తొక్కు పచ్చడి చేసాం. దానికి ఫస్ట్ ప్యాన్ మీద చికెన్ పెట్టుకుని దానిపైన మూత పెట్టుకున్నాం. తర్వాత దాన్ని ఉడికిచ్చాం. అది ఉడుకుతున్నప్పుడు ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఉడికేలోపు మనం స్పెషల్ పౌడర్ చేసుకుందాం. దానికి జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేపుకోవాలి. ఆవాలు టప్పాలు ఆడినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ధనియాలు కూడా వేపుకోవాలి, కానీ మా దగ్గర పౌడర్ ఉందని చెప్పి నేను మిక్సీ వేసుకునేటప్పుడు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే స్మూత్ అవుతుంది. వండిస్తూ ఉంటే పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే లోపు చికెన్ ఉడికిపోయింది. తర్వాత పీసెస్ చేసుకోవడమే. చాలా టైం పట్టింది, కానీ ఇట్ వర్త్ ఇట్. అందుకాదు అంటే ప్రతి మధ్యకి చేస్తూ మధ్యలో ఐస్ క్రీమ్ బ్రేక్. చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకున్నాం, ఇంకా పచ్చడికి కూడా. ఇది మరగాలిగా ఇప్పుడే కాదు. ఆయిల్ బబుల్స్ వచ్చాక చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి, లేదు అంటే పీసెస్ చాలా గట్టిగా అయిపోతాయి. చికెన్ పీసెస్ తీసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం చేసుకున్న స్పెషల్ పౌడర్ వేసుకోవాలి. ఉప్పు నేను 1/2 స్పూన్ వేసాను, ఎందుకంటే అంతకుముందు 2 స్పూన్స్ వేసాను చికెన్లో, అందుకు ఉడికించుకునేటప్పుడు. అంతే, మిక్స్ చేసేసుకోవడమే. కారం తగినంత. ఇప్పుడు చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయలు 4 వేసుకోవాలి. స్మెల్ మాత్రం తీయాలనిపిస్తుంది బాగా. జాడి
దీనికోసమే వేడివేడిగా అన్నం చేసాము ఇప్పుడు. Thank you for watching. Take care. Bye bye.